ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ తన ఎమ్మెల్యేలపైనే కఠిన వైఖరి తీసుకున్న సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పోలవరం నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏకంగా 4 వారాల గడువు విధించారు. కొన్ని రోజుల క్రితం పవన్ కళ్యాణ్ తన ఛాంబర్లో చిర్రి బాలరాజుతో ఏకాంత సమావేశం నిర్వహించారు. సాధారణంగా ఇలాంటి సమావేశాలు నియోజకవర్గ అభివృద్ధిపై జరుగుతాయి. కానీ ఈసారి అలా కాలేదు. పవన్ కళ్యాణ్ పూర్తిగా తీవ్రమైన హెచ్చరిక జారీ చేయడానికే బాలరాజును పిలిపించారనే టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ఈ భేటీలో పవన్ కళ్యాణ్ ముఖ్యంగా 3 అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారని తెలుస్తుంది. మొదటిది నిధుల వినియోగంలో జాప్యం, రెండవది ఆర్థిక అవినీతి ఆరోపణలు, మూడవది వ్యక్తిగత కుటుంబ వివాదాల పార్టీ ప్రతిష్టకు చేస్తున్న నష్టం. ఈ అన్ని అంశాలపై 4 వారాల్లో పరిస్థితి చక్కదిద్దాలని స్పష్టమైన అల్టిమేటం జారీ చేశారు. పోలవరం నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కేంద్ర బిందువుగా మారాయి. జనసేన పార్టీ తరపున విజయం సాధించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు చుట్టూ ఇటీవల నెలకొన్న వివాదాలు, పార్టీ అంతర్గత అసంతృప్తి, అభివృద్ధి పనుల అమలుపై వస్తున్న విమర్శలు, అలాగే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా జోక్యం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది. ఇటీవల పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే బాలరాజుతో ప్రత్యక్ష సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం సాధారణ అభివృద్ధి సమీక్ష కంటే ఎక్కువ ప్రాధాన్యం సంతరించుకుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా పోలవరం నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పురోగతి, స్థానిక స్థాయిలో వస్తున్న విమర్శలు, పార్టీ క్యాడర్లో నెలకొన్న అసంతృప్తి వంటి అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. పోలవరం నియోజకవర్గ పరిధిలోని పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కూటమి ప్రభుత్వం 147 కోట్ల నిధులు కేటాయించింది. ఇది చిన్న మొత్తం కాదు, కానీ క్షేత్రస్థాయిలో పనుల పురోగతి మాత్రం అత్యంత నిరాశగా ఉందని అధికారిక సమీక్షలో వెలుగు చూస్తుంది. అంతేకాదు, ఈ నిధుల కేటాయింపు, టెండర్ల నిర్వహణ వెనుక దాదాపు 100 కోట్ల రూపాయల ఆర్థిక అవినీతి జరిగిందంటూ తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. విపక్షాలు మాత్రమే కాదు, సొంత పార్టీలోనే అంతర్గతంగా ఈ విమర్శలు వస్తున్నాయి. 147 కోట్ల పనుల్లో 100 కోట్ల అవినీతికి పాల్పడటం సాధ్యమేనా అనే ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల్లో తలెత్తుతున్నాయి. అయినప్పటికీ అధికారులతో సమన్వయం ఎందుకు జరగటం లేదని, పనులు ఎందుకు ముందుకు సాగటం లేదని పవన్ కళ్యాణ్ నేరుగా నిలదీశారు. ఇక ఈ ఆర్థిక ఆరోపణలకు తోడు చిర్రి బాలరాజుకు కుటుంబం నుంచి కూడా తీవ్రమైన సమస్యలు ఎదురవుతున్నాయి. ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నారంటూ స్వయంగా ఆయన భార్య అధిష్టానానికి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వినిపించాయి. అయితే ఈ సమాచారం ఎంతవరకు వాస్తవమో స్పష్టత లేదు. ఎమ్మెల్యే భార్య బహిరంగంగా ఎక్కడా ఈ విషయం మాట్లాడినట్లు ఆధారాలు లేవు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ తో జరిగిన సమావేశంలో ఈ కుటుంబ అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తన కుటుంబ వ్యవహారాలను సొంతంగా పరిష్కరించుకుంటారని, కొంచెం సమయం ఇవ్వాలని బాలరాజు స్వయంగా పవన్ ను కోరినట్లు సమాచారం. దాంతో వ్యక్తిగత వివాదాలు, పార్టీ ప్రతిష్టకు నష్టం చేయకూడదని 4 వారాల్లో ఆ వ్యవహారాలు పూర్తిగా సెటిల్ చేసుకోవాలని పవన్ స్పష్టంగా ఆదేశించారు. ఇక పోలవరం నియోజకవర్గంలో అత్యంత ఆసక్తికరమైన మలుపు ఏంటంటే, బాలరాజుకు సమస్యలు కేవలం బయట నుంచే కాదు, లోపల నుంచే మొదలవుతున్నాయి. రోజుకో ఫిర్యాదు జనసేన అధిష్టానానికి చేరుతోంది. ఇది పనిగట్టుకుని జరుగుతోందని స్థానిక నేతలు చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో బాలరాజు విజయానికి కీలకంగా పాటుపడిన సీనియర్ జనసేన నేతలు ద్వితీయ శ్రేణి కార్యకర్తలను గెలుపు తర్వాత పూర్తిగా పక్కన పెట్టేశారనే అసంతృప్తి ఉంది. ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలు, కూటమిలోని టీడీపీ నేతలతో సరైన సమన్వయం లేకపోవటం, పార్టీ క్యాడర్ను నిర్లక్ష్యం చేయటం ఈ కారణాలు వారిలో తీవ్ర అసంతృప్తిని రేపాయి. ఈ నేపథ్యంలో బాలరాజు ఆర్థిక వివాదాలు, కుటుంబ సమస్యలు రచ్చకెక్కడంతో ఈ అసంతృప్త వర్గానికి అదను దొరికింది. ఆరోపణలను సాక్ష్యాలతో సహా జనసేన హెడ్ క్వార్టర్స్ కు చేరవేస్తున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ ఇచ్చిన హెచ్చరిక కేవలం అభివృద్ధి జాప్యంపై మాత్రమే కాదు, పార్టీ క్యాడర్ను కలుపుకుపోవాలని, గ్రూపు రాజకీయాలు వదిలిపెట్టాలని కూడా సందేశం ఇచ్చినట్లు వినిపిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన అత్యంత కీలకమైన అంశం ఏంటంటే, ఈ హెచ్చరిక కేవలం పోలవరం ఎమ్మెల్యేకు మాత్రమే కాదు, జనసేన గుర్తుపై గెలిచిన అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలకు ఇది పరోక్ష
సందేశం. ఇన్నాళ్లు ఒక లెక్క, ఇకపై మరో లెక్క అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ విజయంతో జనసేన చరిత్ర సృష్టించింది. ఈ విజయం పార్టీకి అభిమానులను పెంచింది, ప్రతిష్టను ఇనుమడింపజేసింది. కానీ ఆ విజయం మత్తులో అవినీతికి పాల్పడిన, వ్యక్తిగత వివాదాలతో పార్టీ పరువు తీసిన సొంత ఎమ్మెల్యే అయినా సరే చర్య తప్పదని పవన్ స్పష్టంగా చూపిస్తున్నారు. ఇప్పటికే రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై వివాదాలు రాగానే ఆయన ప్రభుత్వ విప్ పదవి కోల్పోయారు. పోలవరం బాలరాజుకు 4 వారాల గడువు ఇవ్వటం అదే కఠిన విధానానికి కొనసాగింపు. ఇప్పుడు పోలవరం నియోజకవర్గంలో అసలు ఆందోళన రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై నడుస్తోంది. పోలవరం ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన, టీడీపీ కూటమి అన్ని సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ ఎమ్మెల్యేపై వివాదాల ఆరోపణలు, నిధుల వినియోగంలో జాప్యం, అంతర్గత విభేదాలు ఓటర్లలో ఎలాంటి నిరాశను కలిగిస్తాయో అనే ఆందోళన పార్టీ వర్గాల్లో నెలకొంది. 4 వారాల గడువులో బాలరాజు తన కుటుంబ వ్యవహారాలు సర్దుకొని 147 కోట్ల పనుల్ని పరుగులు పెట్టించి క్యాడర్ను మళ్లీ ఐక్యంగా నిలబెట్టగలిగితే పోలవరంలో జనసేన జెండా రెపరెపలాడటం ఖాయం. ఆ పని జరగకపోతే మాత్రం స్థానిక ఎన్నికల్లో పార్టీ దెబ్బతినే ప్రమాదం తప్పదు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన 4 వారాల గడువు కేవలం ఒక నోటీస్ కాదు, జనసేన పార్టీ క్రమశిక్షణకు, జవాబుదారీతనానికి కట్టుబడి ఉంటుందనే సందేశం. సొంత ఎమ్మెల్యేకే వార్నింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ నాయకత్వ శైలి రాజకీయ పరిశీలకుల్లో చర్చకు దారితీస్తుంది. చిర్రి బాలరాజు ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా కాదు, ఒక వ్యక్తిగా, కుటుంబ పెద్దగా, పార్టీ ప్రతినిధిగా తన బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారో లేదో అనే నిర్ణయాత్మక సందిగ్ధంలో ఉన్నారు. పోలవరం నియోజకవర్గ భవిష్యత్తు, జనసేన స్థానిక రాజకీయాల తీరు రెండూ ఈ 4 వారాల్లో ఆయన తీసుకునే అడుగులపైనే ఆధారపడి ఉన్నాయి.